ఇప్పుడు గైస్ ఇక్కడ కూడా చిన్న చిన్న గుడిలోనే ఉన్నాయి చూడండి అంత బాగుంది. ఓకే గైస్ ఇప్పుడైతే గుడి దగ్గరికి వెళ్ళేసి చూపిస్తాను అక్కడికి వెళ్ళేసి. గైస్ గుడ్ మార్నింగ్ అందరికి, వెల్కమ్ టు మై అదర్ బ్లాగ్. గైస్ ఈరోజు మళ్ళీ వ్లాగింగ్ అనేది చూడండి ఈ టైంకే మళ్ళీ స్టార్ట్ చేశాను. కానీ ఇప్పుడు మళ్ళీ సమ్మర్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మామూలుగా తగలట్లేదు ఎండ అనేది చూడండి, మామూలుగా లేదు. కానీ చూసారు కదా గైస్ వీడియో అయితే ఎస్టర్డే కైలాసగిరి కొండకైతే శివుడి గుడికి అయితే వెళ్ళాము. చాలా అంటే చాలా బాగుంది, ప్రశాంతంగా అనిపించింది. కానీ అంటే విలేజ్ నుంచి ఎక్కడికైనా మంచిగా తిరిగికి వెళ్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది, నాకు చాలా హాయిగా ఉంది. కానీ ఈరోజు కూడా ఎక్కడికైనా వెళ్తాము, మీకు చూపిస్తాము. మంచి ప్లేస్కి వెళ్తాము ఈరోజు, చూద్దామా. ఓ మై గాడ్, అంటే ఇప్పుడేమొచ్చావు భోజనానికే? ఓకే హాయ్ చెప్పు ఒకసారి. తెలుగా మరి ఒకసారి ఏబిసిడీలు చెప్పు. మరి ఎస్ ఏది చెప్పా? ఎస్ చెప్పావా? సరే 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 స్కూల్ పో. ఓకే ఎక్కడ నిజంగా అక్కడ అక్కడికి వెళ్ళలేదు నేను. అయిందా అయిందా చూడండి గాయస్ ఎంత మంచిగా చెప్పాడు బాబు, చాలా మంచోడు. సో గాయస్ ఈరోజు అయితే మంచి ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాము. ఒక్క ఫోన్ చేశాను, ఇప్పుడంతా ఇప్పుడు తప్పమని వస్తాడు మా ఫ్రెండ్. చూడండి గాయస్ చూసారు కదా, ఒకే ఫోన్ వెంటనే వస్తాడు. చెప్పండి చెప్పండి కదా రావట్లేదా? స్క్రీన్ లేదు పనిచేయరా బాబోయ్. గైస్ ఏటీఎంకి అయితే వచ్చాము, స్క్రీన్లు కూడా పనిచేయవు. ఏటీఎంస్ ఇష్టపరం ఏవి పనిచేయట్లేదు. చూడండి డబ్బులు తీస్తామని వచ్చాము, చూస్తున్నాం ఆటోఫోన్ కూడా తీసుకున్నాం. సో గైస్ చూసారు కదా, ఇప్పుడైతే మేమైతే గుడికి అయితే వచ్చాము. చూడండి ఎంత బాగుంది గుడి అయితే, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇందాకలా చెప్పాను కదా ఒక ప్లేస్కి అయితే వెళ్తాము అని. ప్లేస్లు అంటే ప్లేస్కి వెళ్ళలేకపోయాము, మళ్ళీ ఎప్పుడైనా వెళ్తాము. ఈ ప్లేస్ గుడి దగ్గర చూడండి ఎంత బాగుంది. ఓకే గైస్ ఇప్పుడైతే గుడి దగ్గరికి వెళ్ళేసి చూపిస్తాను అక్కడికి వెళ్ళేసి చూద్దాం. ఓకే గైస్ చూస్తాను కదా, గుడి అయితే చాలా ప్రశాంతంగా ఉంది గైస్, నిజంగా బాబా మామూలుగా లేదురా. గుడ్ గైస్ చూడండి మొత్తం. ఈ గుడి పేరు స్వేచ్ఛావతి అమ్మవారి గుడి. బాగుంది గైస్. ఇది కూడా గైస్ ఈ గుడి వచ్చేసి ఇచ్చాపురంలో ఉంది. ఇంకా ఈ లాన్ చూడండి, హౌస్ అయితే ఉన్నాయి చూడండి మొత్తం బ్యాక్ సైడ్ నుంచి. గైస్ నేనైతే గుడికైతే ఇదే ఫస్ట్ టైం రావడము. గైస్ ఇక్కడ కూడా చిన్న చిన్న గుడిలోనే ఉన్నాయి చూడండి అంత బాగుంది. సో గైస్ మొత్తానికి చూసారు కదా, ఇంటికైతే వచ్చేసాను. ఇప్పుడు గుడికి వెళ్ళాము. బాగుంది గైస్, ప్రశాంతంగా అనిపించింది. ఏదో మంచి ప్లేస్కి వెళ్తాం అనుకున్నాను కానీ సెట్ అవ్వలేదు, అందు గురించి గుడికి అనేది వెళ్ళాము. చూడండి గైస్ అన్నీ చేసేటప్పటికి ఈవినింగ్ అయిపోయింది. ఇప్పుడైతే మనమైతే పాలు అనేది తాగుదాం. చూసారు కదా పాలు. చూడండి గైస్ అన్నీ చేసేటప్పటికి ఈవినింగ్ 5 అయిపోయింది. ఇచ్చాను బాగా చల్లగా ఉన్నదిరా బాబోయ్. ఓకే గాయస్ ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాం. ఇది కూడా బిస్కెట్లు ఉన్నాయి. ఈ బిస్కెట్స్ పాలపు వేసుకొని అంటే పాలము ముంచుకొని తింటే చాలా బాగుంటాయి. గోడి బాబా
చెప్పు. ఈ ప్యాకెట్ చూపించు. ఈ ప్యాకెట్ ఉంది కదా, ఇది కొన్నాను 40 రూపీస్ అని. చాలా ఎక్కువ ఉన్నాయి. బాగా కనిపిస్తుందా? పెడతాది మళ్ళీ. మొత్తం తినేసా. ఓకే గాయస్, ఈ రోజుకైతే ఈ బ్లాగ్ అయితే కంప్లీట్ అయింది. ఈ వీడియో చాలా ఎంజాయ్ చేశాను అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నాన్నమ్మ చూడండి బొబ్బోయింది. హాయ్ బాబా. హాయ్. చూసారా ఎంత మంచిగా చెప్పింది. ఒకసారి అందరికీ